చూద్దాం పోతుంది మన బండి కొంచెం బలం ఎక్కువ దీనికి చూస్తా ఎక్కడైనా పట్టించమని నువ్వు ఎటు పోతే బిజ్వారం అని కానీ ఇక్కడ రైడ్ తిరిగి వెళ్తుంది తమిళనాడు తమిళనాడు ఆయన సైంటిస్ట్ అయ్యిందా కానీ మిస్ అయింది బ్రేక్ ఉండే బాగానే అదే బ్రేక్ ఇదే హ్యాండిల్ బ్రేక్ ఇదేనా అండ్ దిస్ ఇస్ నాగరాజు. ఇప్పుడు ఏంటంటే మీరు బుడ్డలో కూడా తీసుకుంటారు బుడ్డలో కూడా వీల్ చైర్. సో అటువంటిది అనమాట ఒక అబ్బాయిది ఉంది కొత్తదే, కాకపోతే బ్యాటరీ రాలేదు, అక్కడ నుంచే రాలేదు. సో దానికి సంబంధించి బ్యాటరీ రీసెంట్గా తెచ్చుకున్నాను. దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ దానికి వీల్ చైర్ ఏదైతే ఉందో ఆ అబ్బాయిది ఆ కొత్తదే సంవత్సరంగా అసలు యూజ్ చేయలేదు. ఎందుకంటే దాన్ని వెనుక వచ్చిన బ్యాటరీ అనేది రాలేదు. అదే చాలాసార్లు డీడబ్ల్యూ వాళ్ళకి కంప్లైంట్ చేశాము. అండ్ మరి అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే డీడబ్ల్యూకి ఇచ్చి చాలా రోజులు పెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా అది కూడా పోతే ఎట్లా అని వాళ్ళు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. సో అయితే కస్టమ్ బ్యాటరీని ఇన్స్టాల్ చేయాలనే ఉద్దేశంతోనే మొన్న చాలాసార్లు అబ్బాయి చెప్పాడు, చాలా రోజులు చెప్తున్నాడు, సమయం లేక ఎక్కడా కుదరతలేదు. సో అయితే రీసెంట్గా బ్యాటరీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది పార్ట్లుగా. సో దాన్ని మొత్తం అసెంబుల్ చేసి సాకెట్స్ కానీ తర్వాత ఛార్జర్ కూడా దాంట్లో ఆటో కట్ ఆఫ్ ఉంటుంది. సో మంచివి అన్నీ రివ్యూ చేసి నేను తీసుకొచ్చాను అనమాట. సో ఫైనల్గా దానికి బ్యాటరీ వీల్ చైర్కి కొత్త బ్యాటరీ, అది కూడా లిథియం బ్యాటరీ ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తామనేది ఈ వీడియో. అండ్ సో ఈ దారి అనేది చాలా కాంప్లికేటింగ్గా ఉంది. సో చూడండి ఎట్లా ఉంటుందో వీడియో అనేది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఈ వీడియో. సో తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడైతేనే మనకు కొంచెం బూస్ట్ వస్తుంది. లైక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా చూడాలి, పనులు బాగానే అయినాయి. ఇదల్లా అప్పుడు ఒకసారి మనం కట్టుకొచ్చాం కదా, అప్పుడు ఇదల్లా ఏం జరగలే. ఇప్పుడు చూసినా ఇంత ఒక అండ్ ఇక్కడ బ్రిడ్జ్ కూడా అయినట్టుంది. తెలుసుకోలేదు ఎందుకు రోడ్డు ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటా. రోడ్ డైవర్షన్ హెడ్ అండ్ రోడ్డు దీనిపై నుంచి వెళ్తుంది. కాకపోతే కింద నుంచి బైకులు వెళ్ళాలి, కింద నుంచి వెళ్తుంది రోడ్. ఇట్లాంటివి చేస్తుంటే సరిపోయేది. అక్కడ 20 గంటల ముందు నేను గుర్తించుకొచ్చాను కదా, అట్లా ఎందుకంటే ఈ కొత్త రకమైన కన్స్ట్రక్షన్ ప్రతి చోట రోడ్ అటమైన వల్ల పెద్ద బ్రిడ్జిలు వేసాను. ఈ రోడ్డు మీద మరి ఆడవరకు పోతున్నాయి అవి మలపురం పనికే రాయపురం ఇదే రోడ్ చక్కగా వచ్చేది రాయపురం. ఇంకా అట్లా ఏమైనా పోతుంది అనుకుంటా. వద్దు దాని మీద కంకర ఎడపోతావు. అవునులే మొత్తం కంకర కదా, చూస్తా వచ్చే బైక్ వెళ్ళిపోతుంది. క్యారీ లేదు, వచ్చేటప్పుడు చూద్దాం ఖచ్చితంగా. దగ్గరనే పో, రామ రోడ్ మంచిగా.
చూద్దాం పోతుంది మన బండి కొంచెం బలం ఎక్కువ దీనికి చూస్తా. మన బండి గురించి తెలియదు అండి, పోలేదు అనుకుంది. సో మనకు ఇక్కడ చూశారు కదా, ఈ కనిపిస్తుందా ఈ బ్లూ లైన్, ఇట్లా పోతే మనకు 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్సే పోతుంది. అందుకోసం అట్లా తీసుకుపోతే చాలా లాంగ్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ ఈ విధంగా మనం దారి చాలా మంచి ప్రోడక్ట్ నడుస్తుంది. చూడడానికి లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా వెళ్తే చాలా బాగుంటుంది. ఆలూరు 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 ఇట్లా పోరా, ఇట్లే కదా అయితే నేను బుధవారం పోవాలి. చూస్తాను ఒక్క నిమిషం. రూట్ పెట్టుకున్నాలే, రూట్ పెట్టుకున్నా చూపిస్తుంది ఇక్కడ. ఇట్లా బాగుంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ చూసారా ఇక్కడ మొత్తం ఇదేదో అసలు ఎప్పుడు చూడని ప్రదేశంలో అనిపిస్తుంది. ఎప్పుడు రాలే ఇక సైడ్ ఇంత దగ్గర ఉండు ఒక 7 కిలోమీటర్ 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చూడడానికి, అయినా కూడా రాలే ఇక సైడ్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదేంటో కూడా మీకు పెడతాను నేను. ఇట్లా కనిపిస్తున్నాయి కదా వాటికి సంబంధించి. ఇక్కడ హైవే కూడా లేదు. మరి ఇట్లా మోర్లకు సంబంధించి లేకపోతే ఏంటి, పెద్ద పెద్ద ఉన్నాయి. సో మనకు మంచిగా సర్వీస్ పనికొచ్చే అలాగే ఉన్నాయి. మనకు తెలియదు ఎంత మంచిగా అంత అయోమయ స్థితిలో ఉన్నాం. ఇది క్యాబ్ సర్వా. ఓకే, ఇదేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హైవే కన్స్ట్రక్షన్ పోయింది కదా అక్కడ ఎండ్ సైడ్, మన బ్యాక్ సైడ్ వచ్చింది కదా అక్కడ సైడ్. నిజంగా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఆయన ఇది చూసుకుంటే అలా ఆగినప్పుడు చూస్తారు, చూస్తేనే చూస్తున్నాం. పిల్లగాడికి మనం బండి చూపిస్తున్నాం అనుకున్నాం. మనం కూడా చెప్పడానికి ట్రై చేస్తాం ఎందుకోసం తెచ్చారు. దాదాపు ఇదేది వాటర్ వాటర్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చెక్ డ్యామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్ సంబంధించి. ఈ ఆలూరు డ్యామ్ ఉంటుంది రైట్, ఆలూరు. చెప్పా ఓడ తీసుకుంటావా? సుల్తాన్పురం.
యాడి వాళ్ళు ఇక్కడ బిజ్వరం ఎట్లా వెళ్ళిపోతావు ఇట్లా ఛార్జింగ్ అయిపోయింది అయిపోయిందా మళ్ళీ ఏం బంద్ చేసి బిజ్జారం కంటే వాళ్ళు అట్లా ఇట్లా పో చాలా అదే లేదు చాలా ఉంది ఇప్పుడు ఇట్లా పో బిజ్జారం మామూలు కనిపెడతాను కదా అట్లా మమ్మల్ని రికార్డింగ్ తీసుకుంటది అది అంత దూపోతారు ఎక్కడైనా పట్టించమని నువ్వు లేదు మళ్ళీ దాంట్లో వేసి పెడుతుంది కదా మామూలు చూపిస్తుంది అంటే రోడ్డు చూపిస్తుంది కాదన్న ఎంత ఇది ఒకటి 1,20,000 పోదాము పని మరి తిరిగి కావాలి ఇక్కడే వస్తాయి ముందర గిట్లనే నీడరా అక్కడ పోదు కానీ నీడకి తిప్పి ఫస్ట్ ఏం పోతున్నాయి చెప్పండి చెప్పండి అదే పోవాలా పని ఆలురే అది రోడ్ బాగాలేదు బాగుంది అట్లా పోతుంది కదా అట్లా రోడ్ తీసుకుంటున్నాడు ఇంకా 16 కిలోమీటర్లు ఇంకా 16 కిలోమీటర్లు పోవాలా లేడు మరి తిరిగి ఇద్దరు పోతుంది పొద్దుముక్తారాలు మరి ఊరు పోవాలా రోడ్ ఇక్కడ ఉందా బిజ్వారం ఇట్లా పోవాలి కదా అంటే రోడ్ ఇది ఇక్కడ పోతుంది ఛార్జింగ్ ఇది 1:20 పడిందబ్బా కరెక్ట్గా వచ్చిందా దాదాపు ఒక 100-200 మీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు అప్డేట్ అవుతుంది మ్యాప్ వాడు ముందుకు వెళ్ళిపోయి ఉంటాం కొన్నిసార్లు అయితే 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా అప్డేట్ కాదు కిలోమీటర్ 5 కిలోమీటర్లు ఇంకా అవుతుంది సో ఇదే రూట్లే కరెక్ట్గా అయితే ఇక్కడ బోర్డు చూడండి ఏమని ఉందో రెడ్ శాండిల్ ప్లాంటేషన్ అంట ఎర్రచందనం పెంచండి కోటీశ్వర్లు అవ్వండి బైబ్యాక్ అగ్రిమెంట్ అండ్ ఈ ఎక్స్పోర్ట్ అంట విజయ మెడికో ఫార్మస్ ఉప్పల్ హైదరాబాద్ ఎర్రచందనం పెంచండి కోటీశ్వర్లు అని అంటే ఏంటి పెట్టారు ఎవరైనా ఎర్రచందనం పెంచాలనుకుంటే దీనికి కాంటాక్ట్ అవ్వండి బిజ్వారం గిట్ల సగం స్టేట్కి వెళ్తే వస్తుంది అని అంటున్నారు కానీ ఇది ఏం చేస్తుందంటే ఉల్టా పోమంటుంది ఇక్కడ చూడండి నేను ఇక్కడ రెడ్ మార్క్ ఉంటే ఇక్కడ ఉల్టా పోతున్నానంట కానీ వాళ్ళు మాత్రం ఇట్లా చక్కవో అంటున్నారు గూగుల్ తల్లి ఎందుకు ఇట్లా వేస్తుందమ్మా అంత అదే లొకేషన్ అలాగే ఇక
బిజువారం ఇక్కడ ఉందంట, నేను ఇక్కడ వదిలేసి ఇక్కడ పోతున్నానంట. ఇక 2:30 ఇదంతా మీకు బాగా కనిపించాలంటే. సో దిస్ ఈజ్ ద బిజువారం అని చెప్తుంది. అండ్ నేను ఇక్కడ పోతున్నానంట, ఇక్కడ చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కనిపించే సెల్ టవర్సే బిజువారం అని చెప్తున్నాను యాక్చువల్గా. కానీ ఇక్కడ చూసారా మీకు కనిపిస్తుంది లేదో 2.6 కిలోమీటర్లు ఉందంట. ఇంకా నేను పోయే కొద్ది ఇంకా పెరుగుతుంది అది. ఇక యూటర్న్ తిరగాలని చెప్తుంది, మరి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తిరగాలని చెప్తుంది. లెఫ్ట్ పోతే బిజువారం అని, కానీ ఇక్కడ రైట్ తిరగాల్సింది. ఇది గూగుల్ కథ. ఇక్కడ నాగరాజ్ అని పిల్లవాడు ఉంటాడు. స్పైనల్ కార్డ్ అంటే చెట్టు మీద కింద పడ్డాడు అంట. చెట్టు పైన కింద పడ్డాడు. చెట్టు మీద నాగరాజ్. ఇట్లా స్ట్రేట్ ఊర్లేవు, ఇట్లా ఆడ బండి వస్తుందా, రైట్ తిరిగితే ఊర్లేకి పోతే చెప్తారు. చర్చి దగ్గర ఏదో అన్నాడు. చర్చి దగ్గరికి అవుతుంది అట్లా పోతే. ఎక్కడ పడుతుంది ఇక్కడికి వెళ్ళాలి. ఎన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి దారిలో. ఇక్కడ చర్చ్ ఎక్కడ ఉంది? చర్చ్ అంటే ఎక్కడ ఉంది? లెఫ్ట్ తీసుకోవాలా? ఓకే ఓకే. ఇక్కడ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. రాజశేఖర బొమ్మ అంటే వైట్ బొమ్మ. తమిళనాడు. అండ్ దిస్ ఈస్ చర్చ్ అంట. లెఫ్ట్ ఉన్నారు. లొకేషన్ ఉందనుకో చాలా పర్ఫెక్ట్గా వెళ్ళచ్చు. నారాజు ఇక్కడే చర్చ్ ముందర ఉంటే ఇక్కడ వచ్చిన, చర్చ్ ముందర దారి చక్కగా వచ్చిన. నాగరాజు అంటే పిల్లగాడు కింద పడిన పిల్లగాడు ఆయన యాప చెట్టు ఉందే, తాటి వింటు పడింది. ఆడినాడు ఇది ఏదో కార్ ఆగింది. ఏమో ఇట్లా పోవాలా? పైకి పోవాలా? ఓకే ఓకే. నీవు నారాజు ఫస్ట్ నన్ను వాట్సాప్ ఎంత ఇంపార్టెంట్ నీకు తెలియదు, ఇక అప్డేట్ కాలేదు నువ్వు. నేనేం చెప్పిన లొకేషన్ పెట్టా అని చెప్పిన. ఇది చూస్తావా రోడ్లు బాగలేవంట. ఇట్లా ఓకే ఓకే. మేము పేట ఉంది ఎడికే వచ్చినా స్పీడ్ బ్రేక్లు ఎంత పెద్ద వేసిన గాడికొచ్చి ఫోన్ చేసి ఆడితే చేయంట చక్క పోయినా సార్. ఆడుంది ఇంకా ఆడమన్నాడా? రండి.
ఇదే కూటర్ మీద పోయినట్టు అవుతుంది సపడే కదా. అప్పుడు కాదు మరి ఎలక్ట్రిక్ మొత్తం. నువ్వు ఫోన్ యూజ్ చేస్తా చేయవు కదా, ఒకటి చెప్పు కాడ ఊర్లోకి వచ్చి చేయంటే చేయలేదు. అక్కడ ముందర ఊర్లోకి వచ్చి అంటే ఇట్లా పోమన్నారు వాళ్ళు, అడిగితే ఇక అట్లే వచ్చినాయి. ఇక దానికి దిగించుకున్నాడు సెల్లింగా. ఇది వచ్చిందంట. అవి ప్లగ్ ఇది ఒకటి ప్లగ్లు సపరేట్ ఆర్డర్ చేసి ఉంటుంది కొన్ని. ఓకే నెట్లు అవి. ఇది బ్యాటరీ కదా, తిప్పు ఇంకా తిప్పు. ఓకే ప్లగ్లు ఆడున్నాయి చూడు, పైన పైన ఉన్నాయి కదా, ఇంపది కదా అది. క్యాబ్ పెట్టి దీనికి ముచ్చు. అదే గాలి తుగ్గిపోయింది కదా ఇక్కడ, వెనక్కి తప్ప ఇక్కడ నాకు మగంది తుగ్గిపోయిందంటే చూడు ఒకసారి మొత్తం పోయి కొంచెం తడిపోయింది. కొంచెం వెనుకొని. ఈ గాలి బాగుంది కదా, ఇది ఏమైనా యాసిడ్ లాంటిది తగిలి ఉంటుంది దానికి. సరేలే కొత్తది ఏం కదా. సామాన్లు పోగొట్టుకున్నారు అనుకోండి, ఒక్కోటి 1000 పడుతూ వస్తుంది. చెప్పు బాగా చెప్తా. ఏది పట్టాడో మన చేతిలో ఉంది. జాగ్రత్త పన్నాడు ఎవరేం లేదు. ఇది పండుగ చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఒక అది దానికి ఉంది కెమెరా మరి హెల్మెట్కి ఉంటుంది. ఆయన ఒక సైంటిస్ట్ అయ్యిందా కానీ మిస్ అయింది. లేకపోతే ఇక్కడ లేదు లేదు అట్లే 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 అదే పెట్టు. అనుకుంటా అంతే. ఎగురు బయటికి అక్కడ బయటకు. అది పర్ఫెక్ట్ సెట్టింగ్. ముందర టైర్ పోయిన దానికి ఒకటి ఆర్డర్ చేద్దాము 2000 చేస్తాను నేను. చేసిన తర్వాత బ్రేక్ ఉండే బాగానే. అదే బ్రేక్, ఇదే హ్యాండిల్ బ్రేక్. ఇదేనా? ఇడిచిపెడితే ఆగుతుంది. ఆగుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్స్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇడిచిపెట్టగానే ఆటోమేటిక్ ఆగుతుంది. ఏడన్నా తగ్గులు ఉన్నా కూడా ఆటోమేటిక్ ఆగుతుంది. మరి ఆడపోయి ఆపు మరి ఆగుతుంది. కొంచెం అంత ఎట్లా పోతుంది, అంతోడు పోదు, స్పీడ్ పోతుంది. నిదానం ఆగుతుంది. అది సడల్ కాగదు. ఆల్రెడీ ఏది అలవాటు పడుతుంది. ఈ కల్లేపు లేకపోతే ఇక్కడ లేదు లేదు అట్లే 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 అదే పెట్టు. అనుకుంటా అంతే. ఎగురు బయటికి అక్కడ బయటకు. అది పర్ఫెక్ట్ సెట్టింగ్. ఒకసారి పెట్టండి. ఫైనల్గా ఇక్కడ బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ రెండు ఒక మనకు కాయల్ లాంటివి కనిపిస్తుంది కదా, హైడ్రాలిక్ మోటార్స్ అనమాట. 24 వోల్ట్ ఉంటాయి అవి మనం పడుకోవడానికి అది ఇక్కడ ఇట్లా నూకుతాయి అన్నట్టు, హైడ్రాలిక్ వేస్తాయి. తర్వాత ఫ్రంట్ కూడా లెగ్ రెస్ట్ కూడా ఉంటాయి, వాటి కూడా హైడ్రాలిక్స్ మోటార్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారనమాట. ఇప్పుడు మరి ఇస్తారో లేదు తెలియదు, కానీ అప్పుడు ఇచ్చినప్పుడు DWO వాళ్ళు కానీ అక్కడ సైడ్ గద్వాలకు వచ్చినప్పుడు తీసుకున్నారు, కానీ బ్యాటరీ రాలేదు. వాళ్ళు కంప్లీట్ చేశారు, అయినప్పుడు కూడా రాలేదు. అందుకోసమని ఇప్పుడు కస్టమ్ బ్యాటరీని ఇన్స్టాల్ చేసామన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్